హాయ్ ఫ్రెండ్స్, పండగ అంతా చాలా బాగా జరిగింది కదండి. అందరిది మా ఇంట్లో కూడా అలాగే చాలా బాగా జరిగింది. మేము చాలా సింపుల్గా చేశాను. నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. గణేష్ అది చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. మేము ఏమంతా గ్రాండ్గా పెట్టాము. అయితే చాలా సంతోషమైంది. పూజ అంతా బాగా జరిగింది. మా మన్మళ్ళు ఇద్దరితో విసర్జన ఇంట్లోనే అదే రోజు బకెట్లో విసర్జన చేయించామన్నమాట. వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్న అందరు కలిసి వాళ్ళతో చేయించాము. అయితే వాళ్ళు ఇక్కడ మా అపార్ట్మెంట్స్లో కూడా గణేష్ అని పెడతారు. చాలా బాగా చేస్తారనమాట. అయితే ఇక్కడ 5 days ఉండే మా అపార్ట్మెంట్స్లో. ఫస్ట్ డేనే పెట్టారు, మళ్ళీ సండే రోజు విసర్జన చేశారనమాట. అయితే డైలీను మా అపార్ట్మెంట్లో ప్రసాదం పెట్టేవాళ్ళు అనమాట. చేసి నైవేద్యం పెట్టి అందరికీ పంచేవాళ్ళు. అయితే 4th day మాత్రము క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి అందరికీ అన్నప్రసాదం ఇచ్చేసారు, పంచారనమాట. పెట్టారు, అందరికీ భోజనాలు పెట్టారు. అయితే ఆ రోజు నేను 4th day రోజే కరెక్ట్గా 4 రోజులు ఎప్పుడన్నా 5 రోజుల్లో తీసుకెళ్తా. ఈసారి మాత్రం నాకు తెలియదు వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు అప్పుడే వస్తారని. అయితే నేను కూడా పొంగల్ చేసుకొని వెళ్ళాను ఒక పాత్ర నిండుగా. అయితే వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు అంతా ప్రసాదాలు పెడుతుంటే నేను కూడా వాళ్ళతో పాటు పక్కలోనికి నిలబడి ఇది పొంగల్ ప్రసాదం చేసుకొని వెళ్ళాను. స్వీట్ పొంగల్ పెట్టాను. మరి వాళ్ళంతా గ్రాండ్గా ఏం లేదు, ఏమో నా చేతిలో సింపుల్గా ఒక పాత్ర నిండుకు చేసుకొని పోయాను అనమాట. అయితే అక్కడ అదే రోజు రాత్రి నాకు కల్లోపల ఒక ముగ్గురు ఏమో పెద్దోళ్ళు పంచలు కట్టుకొని షర్టు, కొంచెం ఏజ్ అయిన వాళ్ళు వచ్చారు. లైన్గా వచ్చారంట మా ఇంట్లోకి నలుగురు. అందులో ఒక అబ్బాయి మాత్రం 20 years ప్యాంట్ షర్ట్ వేసుకొని, పెళ్ళిళ్ళలో బ్యాగ్ ఇస్తారు కదా ఒక తాంబూలం పెట్టి, అట్లా బ్యాగ్ తెలియదు దాంట్లో ఏముందో, ఆ బ్యాగ్ తీసుకొని మా ఇంట్లోకి ఎంటర్ అయ్యి వచ్చారంట. తర్వాత ఏమో పూజలంతా కూర్చొని అందరు చేస్తూ ఉన్నారు. అట్లా వచ్చిందనమాట ఎంటర్ అయినట్టు. అయితే ఎంత సంతోషమైందో అప్పుడు అనుకున్నా. అదే రోజు అనమాట, అయ్యో గణేష నేనేమీ లేదు కదా, చాలా సింపుల్గా ఇంట్లోనూ సింపుల్గా చేసాము. మళ్ళీ అక్కడనూ పొంగల్ స్వీట్ పొంగల్ మాత్రమే తీసుకొని వెళ్ళానమాట. అయినా కూడా కల్లో ఇట్లా వచ్చినప్పుడు నాకు చాలా సంతోషమైంది. అంటే మన పూజను వాళ్ళు స్వీకరించారు గణేష అని అనిపించింది. నా మనసుకైతే అట్లా అనిపించింది అనమాట కళ్ళు వచ్చినప్పుడు. ఇదనమాట ఆ రోజు జరిగిన మిరాకిల్. అది అందరి వీడియోస్ చూసాను, చాలా బాగా చేశారు. ఎంత గ్రాండ్గా పెట్టారు ఒక్కొక్కళ్ళు. అయితే చాలా సంతోషమైంది, వీళ్ళు ఎంత బాగా చేస్తారు. అయితే నేనేమో చాలా సింపుల్గా చేస్తాను అనమాట. అన్ని పనులు కావాలి, వంటలు కావాలి అన్నీ. గణేష్ పూజకి టైం సాయంకాలం కూర్చొని పొద్దున్న వాళ్ళతో పాటు చేశాను. మగవాళ్ళు వాళ్ళంతా కూర్చొని చేస్తారు ఇంట్లో. అయితే మేము వంటలు చేసుకొని వంటిట్లో మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి దండం పెట్టుకొని అంతా చేస్తూ ఉన్నాము. సాయంకాలం మనసారి తృప్తిగా కూర్చొని మళ్ళీ హారతి ఇచ్చి అంతా చదువుకొని కథ చదువుకొని చేసాము. చాలా సంతోషం అనిపించింది అనమాట. ఇదే అనమాట ఈసారి గణేష మిరాకిల్. ఇంకా వరమహాలక్ష్మి కూడా చాలా జరిగింది. ఏ పండగ చేస్తా మేము చాలా సింపుల్గా చేసేస్తా. అంత డెకరేషన్కి అంత ఇంపార్టెన్స్ అనమాట. అంటే బాగుంటే చేస్తే, కానీ నా శక్తి అంతే అనుకొని చేస్తాను అనమాట. ఓపికను ఉండాలి కదా అంతా. మేము మామూలు కలశం మా ఇంట్లో మా అత్తగారు వాళ్ళు కలశం మాత్రం పెడతారు. ఇది వరమహాలక్ష్మికి నేను కూడా అలాగే పెట్టాను. ఆ తర్వాత చెప్తాను మిరాకిల్ ఏం జరిగిందని. ప్రతి పండగకి ఏదో ఒకటి మనం మనసారే మనం అనుకుంటే అది ఖండితంగా జరుగుతుంది అనమాట. ఇదే అనమాట ఈసారి గణేష పండగది వరలక్ష్మీది మిరాకిల్స్ కూడా తర్వాత అప్లోడ్ చేస్తాను వీడియో. ఇదనమాట గణేష పండగ మిరాకిల్. అంతే. థ్యాంక్ యూ అండి. వచ్చేసి మీరందరూ చాలా బాగా చేసిన, చాలా సంతోషమైంది అందరు వీడియోస్ చూసి. బాయ్, థ్యాంక్ యూ.